ఎందుకంటే ఆయన ఒక చాలా పెద్ద స్ట్రాటజీ మీద వచ్చారు. ఆయన అన్ని విషయాలు ఆయన చెప్పలేకపోవచ్చు కానీ, ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉండగా హీరోగా ఒక తమిళనాడుకి ఆయన పెద్ద హీరో ఒక విధంగా చెప్పాలంటే. ఈ తరంలో అంటే రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అది పక్కన పెట్టండి. ఈ తరంలో అయితే ఆయన సూపర్ ఫామ్లో ఉన్న పెద్ద హీరో. 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగలిగే కెపాసిటీ ఉన్న హీరో అయ్యుండి ఆయన సడన్గా రాజకీయాల్లోకి రావడం కొంతమంది విమర్శించినా సరే ఎందుకు ఇటువంటి ఫామ్లో వచ్చేది నేనే అనుకున్నాను యాక్చువల్ కొంతకాలం క్రితం. అనవసరంగా విజయ్ ఆ రుచి రాజకీయాల్లోకి వస్తున్నాడు అది ఇది అనుకున్నాం. కానీ ఏంటంటే తెర వచ్చాక అంటే పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయినా సరే ఆయన ఈ 2 నెలల్లోనో లేదా ఈ 4 నెలల్లో ఒక 6 నెలల నుంచి ఆయన ప్రచారంలో ఉధృతం, కొన్ని ఆటంకాలు ఉన్నా సరే ఆయన కొంచెం ఏఐతో ఆయన ప్రచారాలు కొనసాగించి ఎంత గొప్పగా ముందుకెళ్ళి ఈరోజు 112, 113 సీట్లకి ఆయన పెద్ద మెజార్టీతో అంటే డిఎంకేని ఏఐడిఎంకి ఎంతో దశాబ్దాల కాలంగా వాళ్ళ రాజకీయాలు చేస్తున్నా కూడా ఈయన ముందుకెళ్ళి వాళ్ళని దూసుకుని వచ్చేసి ఒక ముఖ్యమంత్రిగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంజీఆర్ గారి దగ్గర నుంచి రీసెంట్ గా మన చిరంజీవి గారు, కళ్యాణ్ గారి దగ్గరికి. సో ఇంత తక్కువ 6 నెలల్లోనే సీఎం అవుతున్నారంటే వాళ్ళందరికీ ఇన్నకున్న డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే అండి పొలిటికల్ వ్యాక్యూమ్. అక్కడ ఏంటంటే మనకి ఏఎంకే, ఏఐడిఎంకే, డిఎంకే తప్ప ఇంక వేరే పార్టీలు లేవు, ఉన్నా రానివ్వరు. కానీ ఏంటంటే అందులోనే ఏమన్నా ఆ 2 పార్టీల్లోనే బీజేపీకో కాంగ్రెస్కో ఇదైపోయి చేసుకుంటారు తప్ప ఆ 2 పార్టీలు తప్ప ఇంకా రానివ్వరండి. అటువంటిది మనకి ఫస్ట్ 1970లో ఎంజీఆర్ గారు వచ్చిన తర్వాత 83లో మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు వచ్చిన 83లో తర్వాత ఇప్పుడు 2026లో విజయ్ గారు రావడం తమిళనాడుకి చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో పోల్చడం అంటే ఇక్కడ రాజకీయాలు వేరు. ఆల్రెడీ బలంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, అలాగే వైసీపీ కూడా ఉంది. ఆ టైంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుని ఒక రాజకీయంగా కొంత నేర్చుకుంటే మంచిదన్న ఉద్దేశంతో పొత్తులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సహవాసంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా అయ్యారేమో కానీ అక్కడ రాజకీయాలు ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. అది పూర్తిగా వాక్యూమ్. ఇక్కడ ఏంటంటే లేదు, ఒకవేళ వచ్చినా కానీ కొన్ని సీట్లు అయితే వచ్చిన కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోతారా కాదా అనేది మనం చెప్పలేం. ఒకవేళ అవునేమో, కానీ ఏంటంటే ముందుగానే పొత్తుగా వాళ్ళు మాట్లాడుకుని ఇదైపోయారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఏదేమైనా సరే ఇక్కడ రాజకీయాలు అక్కడ రాజకీయాలు వేరు. ఇప్పుడు విజయ్ గారి విషయంలో త్రిష పాత్ర కూడా చాలా కీలకంగా పోషించింది అంటున్నారు, ఎంతవరకు నిజం ఉందంటారు? అది పోషించవచ్చండి, ఎందుకంటే మనకంటే తమిళనాడు ప్రజలకే బాగా తెలుస్తుంది. వాళ్ళకి అభిమానం ఉందంటే కనుక వాళ్ళు ఎంతవరకు వెళ్తారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అభిమానం అనేది అంత విపరీతంగా ఉంటుంది. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే 90% విజయ్ గారికి వేశారు. మేము ఆయనకి ఓటు వేయని సందర్భంలో కొంతమంది మహిళలు లేకపోతే యువత ఎవరిని ఉంటే వాళ్ళు ఏడుస్తూ అయ్యో మేము విజయ్ గారికి ఓటు వేయకుండా పోయామన్న బాధతో వాళ్ళు వీడియోలు చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఏదేమైనా అంత గొప్పగా ఆయన ముఖ్యమంత్రిగా విజయం సాధించినందుకు ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మన ప్రజలందరి తరఫున, ఏపీ ప్రజలందరి తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున. అంటే సార్ చాలా మంది అంటున్నారు విజయ్ ఓన్లీ 6 నెలల నుంచే ఈ ఎలక్షన్ సంబంధించి ప్రచారం చేశారు, అసలు ప్రజలకి ఏమీ చేయలేదు, కానీ ప్రజలు ఎందుకు అంత ఇదిగా విజయాన్ని ఎన్నుకున్నారు దాని గురించి అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అది ఏమన్నానమ్మా, ఒక వ్యాక్యూమ్ అన్నప్పుడు అంటే అక్కడ ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే బాగుండును, అసలు ఏఐడిఎంకే డిఎంకేతో ఎన్నిసార్లు చావాలరా మనం, ఎవరన్నా కొత్త నాయకుడు ఎవరన్నా వస్తే బాగుండును అని ఎదురు చూసే ప్రజలు ఏంటంటే ఇతను ఏమి రాయితీలు చెప్పాడు, ఆల్రెడీ చాలా హామీలు ఇచ్చాడు. ఈయన కూడా మన ఆంధ్ర మాదిరి అదే కాంగ్రెస్ మాదిరే ఉన్నాయి హామీలు అని చెప్పేసి అప్పట్లో కూడా అన్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? హామీలు ఉన్నానమ్మా, అక్కడ ఏంటంటే ముఖ్యంగా వేరే నాయకుడు వస్తే బాగుండు అన్నదే అక్కడ మెయిన్ స్ట్రాటజీ. అక్కడ ఏంటంటే దానికి లక్కీగా అది తెలుసుకున్నారు లేకపోతే ఏమో తెలియదు, కానీ విజయ్ ఏం చేశారంటే దానికి తగ్గట్టుగానే ఆయన పార్టీ పెట్టడం, వెంటనే పార్టీ పెట్టి ఒక 4 నెలలు 6 నెలల్లోనే ప్రచారం మొదలుపెట్టారు. ఈ 4 నెలల నుంచి అయితే ఉధృతంగా చేశారు. కొన్ని సందర్భాల్లో కుదరని సందర్భంలో కూడా ఏఐతో కూడా చేసి ఆయన
ఏమైనా సరే ఆయనకి అల్టిమేట్గా ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి కాబట్టి ఆయన చేసినా చేయకపోయినా అనవసరం. మనకి ఒక నాయకుడు వచ్చాడన్న భావన అందరికీ తెలిసిన, ఇప్పుడు విజయ్ అంటే ఎవరో ఒక మదురైలోనో ఏదో వీధిలో ఉండే మనిషి అనుకో, ఎవరికి తెలియదు, పక్కింటోడికి తెలియదు. అటువంటి విజయ్గా సూపర్ స్టార్డమ్ ఉన్న యాక్టర్ ప్రజల్లోకి వచ్చాడంటే ఆల్మోస్ట్ అందరికి, కొన్ని కోట్ల మందికి తెలిసిన మనిషి. ఆ విధంగా అభిమానం చూద్దాం. వాళ్ళని 30-40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా మనం, ఏఐడిఎంకే డిఎంకేని. ఈసారి టీవీకేని చూద్దాం. టీవీకేని చూసి ఈయన ఎలా గెలిపిస్తారో తగ్గట్టుగా ఆయన హామీలు కూడా బాగా ఇచ్చారు కదా, పరిపాలన కూడా బాగా చేస్తారన్న నమ్మకంతోనే గెలిపించారని నేను అనుకుంటున్నానమ్మా. అంటే త్రిష గారిని కూడా ఈ పార్టీలోకి తీసుకురాబోతున్నారు విజయ్ అని చెప్పేసి అంతా ఓకే అయితే అసెంబ్లీలో ఇంకొక 6 నెలల్లో త్రిషాని చూడొచ్చు మనం అని చెప్పేసి అని అంటున్నారు. అవకాశాలు ఉన్నాయి, మంత్రి పదవి కూడా ఇస్తారు. అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అంటే ఎందుకు సార్, అంటే పార్టీ ప్రచారంలో కూడా ఆవిడ లేరు కదా, మరి ఎందుకు పాలిటిక్స్ లోకి వెళ్ళారు? లేరంటేనమ్మా ఆవిడ యాక్చువల్గా సహజీవనం ద్వారానైనా సరే విజయ్ గారికి ప్రస్తుతం భారీగానే, అంటే విజయ్ తన భార్యకి విడాకులు ఇచ్చేసి భరణం ఇవన్నీ గొడవలన్నీ అయిపోయినాయి. తర్వాత వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఈ సహజీవన కోలైవ్లో ఉన్నారన్న విషయం ఆవిడ తెలుసుకున్నది, అందుకే కేసు పెట్టింది ఆవిడ. అయితే ఏంటంటే ఇక్కడ ఒకవేళ విజయ్ గారు ప్రోద్బలం ఒక రాజకీయాల్లోకి రావటం, విజయ్ రాజకీయాల్లోకి రావటం కూడా త్రిష గారి సలహా కూడా ఉండొచ్చేమో. అంటే లాస్ట్ ఒక వీడియో కూడా పాతది ట్రెండ్ అయ్యింది త్రిషది, అంటే నేను సీఎం అవుతాను అని చెప్పేసి. సో ఇప్పుడు విజయ్ గెలవడం వల్ల ఆల్మోస్ట్ ఆవిడ అయిపోయినట్టే. అవునమ్మా, నిజమేనంటారా? నిజమే అవ్వచ్చమ్మా. ఎలాగంటే కొంతమందికి ఇప్పుడు నయనతార ఉన్నారు, ఈక్వల్లీ టాలెంటెడ్. నయనతార త్రిష అంటే మనకి వాళ్ళిద్దరూ సమానం హీరోయిన్లుగా. అయితే ఏంటంటే ఆవిడ పెద్ద పెద్ద పాత్రలు తీసుకుని నయనతార ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. అయితే ఏంటంటే త్రిష సెలెక్టివ్గా వెళ్తుంది. ఆవిడ అన్నీ వచ్చిన ప్రతిదీ చేయట్లే, సెలెక్టివ్గా చేస్తున్నారు. కొంచెం హుందాగా ఉండటం మనం చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే. ఈరోజు త్రిష పుట్టినరోజు అవటం కూడా, ఆవిడకి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుందాం ఒకసారి. త్రిష పుట్టినరోజు అవటం, విజయ్ గారు గిఫ్ట్ ఇవ్వటం, సీఎం అవటం, ఆవిడ మళ్ళీ విజయ్ గారు ఇంటికి వెళ్ళటం మనం చూసాం ఈరోజు. అంటే ఎంత గొప్ప ఆనందం అంటే వాళ్ళ కుటుంబానికి సంబరాలే అన్నమాట. అటువంటిది అంత గొప్ప విజయాన్ని విజయ్ ఏదో మనకి కొంతమంది పాలకులు చేసినట్టు అంత దౌర్భాగ్యంగా చేయరని నేను అనుకుంటున్నాను. ఏమైనా సరే విజయ్ కొంచెం బలమైన మానసిక శక్తి ఉన్నవాడు. ప్రజలకు ఏం చేయాలి, ప్రజల నుంచి ఎంత అభిమానాన్ని పొందాడో అంత అభిమానాన్ని, అంత మంచిని ప్రజలకు చేస్తారంటంలో సందేహం అయితే లేదు. ఆ విధంగానమ్మా విజయ్ ఒకసారి ఆయనకి కొత్తగా, అంటే మళ్ళీ ఏఐడిఎంకే వచ్చిందో లేదా డిఎంకే వచ్చిందో అనుకోండి, మనకు పెద్దగా ఏం లేదు, దానికి అన్ని సీట్లు వచ్చినాయి ఓకే ఓహో అని వదిలేస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ ఈయన అంటే థర్డ్ పార్టీగా విజయ్ కొత్తగా, ఇప్పటివరకు ఆయన రాజకీయ ప్రస్తావన లేకుండా ఇప్పుడే కొత్తగా ఒక వ్యక్తి రావటం, పార్టీ పెట్టడం, ముఖ్యమంత్రి అయిపోవటం అనేది ఎంత సెన్సేషనల్ అని మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. దాని తగ్గట్టుగానే ఆయన పరిపాలన ఉంటుంది అనటంలో సందేహం లేదు. ఆయనకు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నందుకు శుభాకాంక్షలు. అంటే ఈ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జననాయకన్ కానివ్వండి, ఈ వైఫ్ డివోర్స్ విషయం కానివ్వండి, సొంత కొడుకే అన్ఫాలో చేయడం ఇన్స్టాగ్రామ్ లో, ఇలాంటివన్నీ ఎదుర్కొన్నా కూడా ఆయన నిలబడ్డారంటారా? అవునండి, నిలబడ్డారమ్మా. ఎందుకంటే చాలా చాలా క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే బాగా తప్పైన విషయం వాళ్ళ భార్య నుంచి హైలైట్ చేసేయటం, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ హైలైట్ చేసి భార్య నుంచి, అంటే ఒక విజయ్ గారి నుంచి తన భార్య విడిపోవటం, ఈ లేనిపోని కేసులు, అదేంటంటే సోషల్ మీడియా కూడా కొంచెం ఎక్కువ చేసింది. అంత లేకపోయినా సహజం అన్నది ఎప్పుడో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, ఏదో అనుకోవచ్చు, అది ఎప్పుడో నుంచో కొనసాగుతున్నా సరే ఈయన పార్టీ పెట్టాకే ఆ విధంగా చేయటం అనేది కొంత హైలైట్ అవటం, లేదా జననాయకన్ పూర్తిగా రిలీజ్ అయ్యేది మన పబ్లిక్లోకి వచ్చేయటం, ఇలాగా ఆ సినిమా పాడైపోయినట్టే కదా, కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా పాడైపోయినట్టే. అటువంటిది అంతలాగున్న జీవితాన్ని, లేదా తన సొంత లైఫ్ని, లేదా సినీ లైఫ్ని కూడా తొక్కేలా చూసినా సరే ఆయన ప్రజలు గమనించారేమో అని అనుకుంటున్నాను. ఆ విధంగానే ఆయన పార్టీ పెట్టడం. విజయ్ గారికి ఇంకా డివోర్స్ కూడా అవ్వలేదు, ఆవిడ భరణం ఏదైతే ఎక్స్పెక్ట్ అది 300 crores అనుకుంటున్నారు. అవునమ్మా,
అది అయిపోయింది అనుకుంటున్నాను నేను. అవ్వలేదు. అవ్వలేదా? అయితే ఈయనైతే అనౌన్స్ చేసాడు ఎప్పుడో, నాకు తెలుసు 4 months బ్యాక్ ఎప్పుడో 250 crores లేదా 300 crores అయితే కనుక అది అనౌన్స్మెంట్ అయిపోయింది. ఓకే, ఏదేమైనా సరే ఇప్పుడు ఆవిడ మళ్ళీ తిరిగి ఈ ఇష్యూని ఒక పెద్ద ఇష్యూ చేస్తుందని అయితే నేను అనుకోవట్లే. ఎందుకంటే ఒక నార్మల్ హీరోగా ఉన్న ఆయన ఒక సూపర్ హీరో మాదిరి ముఖ్యమంత్రి అయిపోతున్నాడు ఒక పెద్ద స్టేట్కి. అటువంటి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు తన భార్య నుంచి కూడా పెద్ద ఇబ్బందులు కలగజేసేలాగా ఉంటుందని అనుకోవట్లే. కొడుకు భార్య మొత్తం అందరూ మళ్ళీ దగ్గరికి వస్తే వచ్చేయచ్చేమో, అది నేను కాదంటలేదు. ఏదేమైనా సరే ఒక కొత్త ముఖ్యమంత్రిగా అయితే మనం విజయ్ గారిని అయితే మనం చూస్తామమ్మా, అందులో సందేహం లేదు. ఆయన పరిపాలన కూడా అంత గొప్పగానే, అంత గొప్పగా అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మన పరిపాలన గొప్పగానే ఏమి లేదు. ఆయన ఏమి పథకాలు ప్రవేశపెడతారు అవే గొప్ప అవుతాయి తప్ప పరిపాలన అంటే సేమ్ మామూలే. ఏదైనా సరే కొత్తగా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.